ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। वर्तमान समय के अनुसार వర్తమాన సమయం అనుసారంగా बाप दादा బాబ్దాదా स्वयं స్వయంగా बच्चों के द्वारा పిల్లల ద్వారా सदा సదా प्रत्यक्ष होना चाहते हैं। ప్రత్యక్షం అవుదామని అనుకుంటున్నారు. हम लोग क्या करते हैं? మనం ఏం చేస్తాము? जब ईश्वरी सेवा में रहते हैं, ఈశ్వరీయ సేవలో ఉన్నప్పుడు जब बाबा हमको यूज करते हैं, ఎప్పుడైతే బాబా మన్ని ఉపయోగించుకుంటూ ఉంటారో, हमारे सामने कोई आत्माएं रहती हैं, మన ఎదురుగా ఎవరైనా ఆత్మలు ఉంటే, ऐसे जब स्टेज रहता है, లేకపోతే ఒక స్టేజ్ ఉంటే, उसी समय हम बाबा से जुड़ते हैं ఆ సమయంలో మనము బాబాతో జోడించబడి ఉంటాం. और ईश्वरी सेवा के लिए निमित्त बनते हैं। ఈశ్వరీయ సేవ చేయడానికి నిమిత్తంగా అక్కడ అయ్యి ఉంటాం. वाचा सेवा भी हो सकता है, कर्मणा सेवा भी हो सकता है, भले धन का सेवा भी हो सकता है। అక్కడ వాచా సేవ అయ్యి ఉండవచ్చు, లేకపోతే కర్మణా సేవ అయ్యి ఉండవచ్చు, లేకపోతే ధనంతో సేవ అయ్యి ఉండవచ్చు. लेकिन కానీ जब लौकिक में आते हैं, మనం లౌకికంలోకొచ్చినప్పుడు, हम ईश्वर से ईश्वरी सेवा से डिटैच हो जाते हैं లౌకికంలోకొచ్చేటప్పుడు ఏం చేస్తాము? ఈశ్వరుడి నుంచి, ఈశ్వరీయ సేవ నుంచి డిటాచ్ అయిపోతాం. అంటే వేరుగా వెళ్ళిపోతాం. और कहते हैं जिंदगी में फुल टेंशन ही टेंशन है। ఇంక అంటామప్పుడు జీవితంలో టెన్షన్సే టెన్షన్స్ అంటాం. टेंशन क्यों आता है? మనకి టెన్షన్ ఎందుకొస్తుంది? जहाँ अटेंशन नहीं है वहाँ टेंशन आता है। ఎక్కడైతే మనం అటెన్షన్‌గా లేమో అక్కడ టెన్షన్ వస్తుంది. संगम युग सफलता का युग है। సంగమ యుగము సఫలత పొందే యుగము. साल नहीं है, महीना नहीं है, सारा युग सफलता का युग है। ఒక సంవత్సరం కాదు, ఒక నెల కాదు. మొత్తం ఈ యుగం సంగమ యుగం అంతా సఫలత వచ్చే యుగమే. जिस सेकंड आप बाबा के साथ मन से जुड़े हो, ఏ సెకండ్‌లో మీరు మీ మనస్సుతో బాబాతో జోడింపబడతారో, निमित्त बनकर, నిమిత్తంగా తయారయ్యి, निर्माण बनकर, నిర్మాణంగా అయ్యి, निर्माण रूप में నిర్మాణ రూపంలో शुभ भावना शुभ कामना द्वारा శుభ భావనలు మరియు శుభ కామనల ద్వారా ईश्वरी स्नेह देने के लिए निमित्त बनते हो। ఈశ్వరీయ స్నేహము ఇవ్వడానికి నిమిత్తంగా మీరు తయారవ్వబడతారో, निस्वार्थ रूप में रहते हो, ఎప్పుడైతే మీరు నిస్వార్థ రూపంలో ఉంటారో, उतना आपको सफलता मिलता है। అప్పుడు అంత మీకు సఫలత దొరుకుతుంది. तो सफलता किस आधार पर मिलता है? అయితే మీ అందరికీ సఫలత ఏ ఆధారం మీద మీకు దొరుకుతుంది? फल मिलना माना कर्म करना। మనకి ఫలితం ఏదైనా రావాలి అంటే కర్మ చేయాలి. कर्म करना है तो कर्मेंद्रिय चाहिए। కర్మలు చేయాలి అంటే కర్మేంద్రియాలు కావాలి. कर्मेंद्रियों के बिना, मालिक के बिना कर्म नहीं होता है। కర్మేంద్రియాలు మరియు యజమాని లేకుండా పని జరగదు. కర్మలు జరగవు. 5000 साल में 5000 సంవత్సరాల్లో हम बाबा के बच्चे ही మన మన మనందరము బాబా పిల్లలమే. बाबा के साथ कर्म करा सकते हैं। మన బాబా పిల్లలందరూ బాబాతోని కర్మ చేయిస్తాం. जो ఆత్మాएं ఏ ఆత్మలైతే अपना समय, వాళ్ళ సమయము, संकल्प, సంకల్పాలు, श्वास, శ్వాస, कर्मेंद्रिया, కర్మేంద్రియాలు, कर्म, కర్మలు, कर्म का फल కర్మల యొక్క ఫలితాలు जितना परसेंटेज में ఎంత పర్సెంటేజ్‌లో भगवान को समर्पित करते हैं, భగవంతునికి సమర్పిస్తారో, उस आधार पर ఆ ఆధారంగానే भगवान उस कर्मेंद्रिय को यूज करता है। ఆ ఆధారంగానే భగవంతుడు ఆ కర్మేంద్రియాల్ని ఉపయోగించుకుంటారు. उस आधार पर ही सफलता का परसेंटेज आता है। ఆ ఆధారంగానే మనకి సఫలత అనే పర్సెంటేజ్ కూడా వస్తుంది. तो इस मुरली में ఈ మురళిలో बाबा ने ये कहा है, బాబా ఇది చెప్పారు. वरदान दिया है, వరదానం ఇచ్చాము. सदा सफलता भव। ఎల్లప్పుడూ సఫలతగా ఉండాలి అని చెప్పి వరదానం ఇచ్చారు. हर सेकंड ప్రతి సెకను भगवान से कर्म कराओ। భగవంతుడి చేతే కర్మలు చేయించండి. ये जो मुरली है, ఈ మురళి ఏదైతే ఉందో नया साल का मुरली है।
అది కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం రోజున వచ్చిన మురళి. तो डेट है 31/12/2001। దాని డేట్ ఏంటంటే డిసెంబర్ 31, 2001 సంవత్సరం. न्यू ईयर में क्या करते हैं? న్యూ ఇయర్ రోజున కొత్త సంవత్సరం రోజున ఏం చేస్తాము? हैप्पी न्यू ईयर कहते हैं అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాము. और गिफ्ट भी देते हैं। బహుమతులు కూడా ఇస్తాము. लौकिक वाले तो एक दिन के लिए मनाते हैं। లౌకికల్లో వాళ్ళేంటి ఈ కొత్త సంవత్సరం ఒక్క రోజుకే జరుపుకుంటారు. हर साल नया साल आता ही रहता है। ప్రతి సంవత్సరము కొత్త న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది. लेकिन देखा जाए కానీ చూస్తే కనుక एक साल से दूसरा साल में समस्याएं, विघ्न, टेंशन बढ़ता ही जा रहा है। ఒక సంవత్సరం తర్వాత ఇంకొక సంవత్సరం అలా టెన్షన్స్ అన్ని కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. कारण क्या है? దీనికి కారణం ఏంటి? जिंदगी जीने का विधि ठीक नहीं है। దీనికి కారణం ఏమిటి? మన జీవితము జీవించే కళ సరిగా లేదు. वर्तमान समय के अनुसार, వర్తమాన సమయం అనుసారంగా, ड्रामा के अनुसार, డ్రామా అనుసారంగా, जरूरत के अनुसार మన అవసరం ఆధారంగా हमको कैसे पाठ करना है। మనము ఎలాంటి పాత్ర చేయాలి? बाबा कहते हैं, బాబా అంటారు, बच्चे పిల్లలు मैं आपके साथ నేను మీ మీ అందరితోనూ नया साल मनाने के लिए आया हूँ, కొత్త సంవత్సరం జరుపుకోవడానికి వచ్చాను. लेकिन కానీ उससे भी इम्पोर्टेंट దానికన్నా ముఖ్యమైనది नव युग मनाने के लिए आया हूँ। నవయుగాన్ని జరుపుకోవడానికి వచ్చాను. क्यों? ఎందుకు? नया साल तो एक दिन रहेगा। ఎందుకంటే కొత్త సంవత్సరం అనుకోండి ఒక్కరోజే ఉంటుంది. नया युग आपको शरीर त्याग करने तक, अंतिम सांस तक रहेगा। కొత్త యుగం అనుకోండి మీ అంతిమ శ్వాస వరకు, మీ శరీరాన్ని వదిలేసే వరకు ఉంటుంది మీకు. तो बाबा क्या चाहता है? అంటే బాబా ఏం కోరుకుంటున్నారు? हर सेकंड ప్రతి సెకను मेरे बच्चे నా పిల్లలు एक दूसरे को ఒకరినొకరికి गिफ्ट देते रहे। బహుమతి ఇస్తూ ఉండాలి అని చెప్పి. वो जो गिफ्ट के लिए जो भी साधन चाहिए, అయితే ఆ బహుమతి ఇవ్వడానికి ఏదైతే సాధనం वो కావాలో वो मेरे से लेते रहना। అది నా దగ్గర నుంచి తీసుకుని ఉండండి. विनाशी गिफ्ट तो थोड़ा दिन के लिए रहता है, వినాశనం అయిపోయే బహుమతి అనుకోండి కొన్ని రోజులే ఉంటుంది. ये तो सदा रहता है। ఈ బహుమతి అయితే ఎల్లప్పుడూ ఉంటుంది. अविनाशी रहता है, అది అవినాశిగా ఉంటుంది. हर 5000 साल में रहता है। ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. तो बाप दादा బాబ్దాదా जो नया युग का रचता है, ఈ కొత్త యుగానికి ఆయన రచయిత. अपने మన मास्टर नया युग रचता बच्चों को देख रहे हैं। ఆయన తమ మాస్టర్ నవయుగ రచయిత పిల్లల్ని చూస్తున్నారు. तो नया युग क्या है? అయితే నవయుగం అంటే ఏంటి? जो बच्चे ఏ పిల్లలైతే अपने मन को వాళ్ళ మనసుని परमात्मा के साथ रखते हुए, పరమాత్మనితో పాటు ఉంచి हर आत्मा को ప్రతి ఆత్మకు जो संबंध संपर्क में आते हैं, ఎవరైతే వాళ్ళ సంబంధ సంపర్కాల్లోకి వస్తారో, जो सामने हो या दुनिया के कोई भी कॉर्नर में हो, వాళ్ళ ఎదురుగా అయినా ఉండవచ్చు, లేకపోతే ప్రపంచంలో ఏదో మూలనైతే ఉండవచ్చు. पंच तत्वों को పంచతత్వాలకు हर सेकंड ప్రతి సెకను कुछ नया देना चाहिए। వాళ్ళు ఏదో ఒకటి కొత్తది ఇస్తూ ఉండాలి. एक सेकंड पहले का जो स्थिति नेक्स्ट सेकंड का जो स्थिति में चेंज होना चाहिए। ముందు సెకను ఉన్న స్థితికి, తర్వాత సెకను ఉన్న స్థితికి కూడా మార్పు ఉంటూ ఉండాలి. भले उनको अनुभव होता है कि नहीं होता है, लेकिन आपको तो जरूर अनुभव होना चाहिए। వాళ్ళకి ఆ అనుభవం అయ్యిందో లేదో తెలీదు కానీ, మీకైతే ఆ అనుభవం ఆ స్థితిలోని మార్పు చెందింది. అలాంటి అనుభవం మీకు తెలియాలి. उसका आधार क्या है? దాని ఆధారం ఏంటి? आपका हर सेकंड का कर्म सफल होना चाहिए। దానికి ఆధారం ఏంటి? మీరు చేసే ప్రతి సెకను పని అది సఫలత చెందాలి. आत्मा के अकाउंट में जमा होना चाहिए, प्लस होना चाहिए। ఆత్మ యొక్క అకౌంట్‌లో జమ అయ్యి ఉండాలి అది. क्रेडिट नहीं होना चाहिए, लोन अकाउंट नहीं बढ़ना चाहिए, అది అక్కడ జమే అవ్వాలి. లోన్ అవ్వకూడదు. అక్కడ जमा होना चाहिए। జమే అవ్వాలి. तब क्या होता है, हर सेकंड में आपको नया 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 अनुभव होता ही रहेगा।
అలా జమ అవ్వడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే ప్రతి ఒక్క సెకను కొత్తగా అలా వస్తూ ఉంటాయి మీకు. जैसे आप लोगों को अनुभव है, ఎలా అంటే మీ అందరికీ ఆల్రెడీ అనుభవమే కదా! जब आप भट्टी में जाते हो, మీరు బట్టీకి వెళ్ళినప్పుడు, जब आप योग पर बैठते हो, లేకపోతే మీరు యోగాని చేయడానికి కూర్చున్నప్పుడు, जब आपके द्वारा निरंतर सेवा होता है, లేకపోతే మీ అప్పుడు అలా కూర్చున్నప్పుడు మీ ద్వారా నిరంతరము సేవ జరుగుతూ ఉంటుంది. उस समय आपका स्थिति इम्प्रूवमेंट्स होता ही रहता है। ఆ సమయంలో మీ స్థితి అలా ఇంప్రూవ్‌మెంట్ అవుతూనే ఉంటుంది. समझ लो 1 हफ्ते के लिए माँ के घर में शादी के लिए गए, ఇలా అనుకోండి ఒక్కసారి ఎప్పుడో ఒక వారం రోజులకి అమ్మ వాళ్ళ ఇంటికి వివాహానికని వెళ్లారు. बाबा के कनेक्टेड कोई कर्म किया ही नहीं। బాబాతో కనెక్ట్ అయ్యి చేసే ఏ పనులు మీరు చెయ్యలేరు. ना अमृत वेला, ना नमाज़ शाम, ना मुरली पढ़ना, कुछ भी नहीं किया। ఆ అమృత వేళ లేవలేదు, లేకపోతే నుమాషాంలో చెయ్యలేదు, లేకపోతే అలా మురళి వినలేదు, ఏమి చెయ్యలేదనుకోండి. रिजल्ट्स क्या होता है? అప్పుడు ఫలితాలు ఏం జరుగుతాయి? बैटरी फुल डाउन। బ్యాటరీ ఫుల్ డౌన్ అయిపోతుంది. इसका मतलब దాని అర్థం ఏంటి? पुराने युग में आ गए ना, మీరు పురాతన యుగంలోకి వెళ్ళిపోయారు. అంటే పాత యుగంలోకి వెళ్ళిపోయారని. दुख की तरफ जा रहे हो ना, దుఃఖాన్ని వైపుకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి. कलयुग की तरफ जा रहे हो ना। కలియుగం వైపుకు వెళ్ళిపోతున్నారు. बाबा कहाँ लेकर जाना चाहता है? బాబా మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్దామని అనుకుంటున్నారు? सतयुग की तरफ लेकर जाना चाहता है। సత్యయుగం వైపుకు తీసుకెళ్దామని అనుకుంటున్నారు. आप कहाँ जा रहे हो? మీరెటువైపు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? जीभ के बहुत अच्छा भोजन खिलाना, నాలుకకి బాగా టేస్ట్ ఉన్న రుచికరమైన వంటలన్నీ తినిపించడము, शरीर को बहुत सुंदर बनाना, శరీరాన్ని చాలా బాగా తయారు చేయడము, सेल्फी लेना, సెల్ఫీ తీసుకోవడము, ग्रुप फोटो निकालना, గ్రూప్ ఫోటోలు తీసుకోవడము, रिश्तेदारों के साथ डांस करना, లేకపోతే బంధువులతో డాన్స్ చేయడము, घूमने के लिए जाना, తిరగడానికి వెళ్ళడము. ये सभी क्या है? ఇవన్నీ ఏంటి? देह का कनेक्टेड है ना। ఇవన్నీ దేహానికి సంబంధించినవే కదా! वो सभी करके घर में आने के बाद हालत क्या होता है? అవన్నీ మీరు చేసి ఇంటికొచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? योगेश भाई बैटरी डाउन फोन करके बताते हैं ना। యోగేష్ భాయ్ మా బ్యాటరీ డౌన్ అయిపోయింది అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్తారు కదా! इसका मतलब దీని అర్థం ఏంటంటే असफलता हुई ना। అసఫలత అయ్యింది కదా అక్కడ. तो बाबा क्या चाहता है? అయితే బాబా ఏం కోరుకుంటున్నారు? भले मैं नया साल के लिए आया हूँ, నేను కొత్త సంవత్సరానికి వచ్చినా సరే, लेकिन मेरे बच्चों द्वारा కానీ నా పిల్లల ద్వారా नवयुग मनाने के लिए आया हूँ। నేను నవయుగాన్ని జరుపుకోవడానికి వచ్చాను. तो सारा संगम युग అయితే మొత్తం సంగమ యుగం అంతా मैं आपके साथ रहना चाहता हूँ। నేను మీతో ఉందామని అనుకుంటున్నాను. वर्तमान समय में వర్తమాన సమయంలో जो बच्चे ఏ పిల్లలైతే ऐसे सेवा में निमित्त रहते हैं, ఇలాంటి సేవలో నిమిత్తంగా తయారయ్యి ఉంటారో, उन आत्माओं को ఆ ఆత్మలకు भविष्य में భవిష్యత్తులో गोल्डन हाउस ही मिलेगा। బంగారపు ఇల్లు దొరుకుతుంది. फुल शरीर को पहनने के लिए बहुत गोल्ड मिल जाएगा। ఆ శరీరానికి ధరింప చేయడానికి చాలా బంగారం దొరుకుతుంది. गोल्डन बर्तन में भोजन खा सकते हो। మీరు బంగారు గిన్నెల్లో బంగారు సామాన్లలో భోజనం చేయవచ్చు. आज तो गोल्ड पहनने में घबराहट हो रहा है। ఈ రోజుల్లో బంగారం ధరించాలి అంటేనే భయమేసేస్తుంది. तो अभी ईश्वरीय सेवा में निमित्त होना, అయితే ఇప్పుడు ఈశ్వరీయ సేవలో నిమిత్తంగా అవ్వటము, तो भविष्य में ये सारे इंद्रियों को सुख आपको मिल जाएगा। ఇలా ఇలా ఇప్పుడైతే గనక భవిష్యత్తులో ఈ ఇంద్రియ సుఖం మీకు దొరుకుతుంది. वहां प्रकृति भी नया मिलेगा అక్కడ ప్రకృతి కూడా కొత్తగా దొరుకుతుంది. और शरीर भी नया मिलेगा। శరీరం కూడా కొత్తగా దొరుకుతుంది. यहाँ क्या है, एक ड्रेस मिल सकता है नया दिन के लिए। ఇక్కడ కొత్త రోజు గురించి ఏదో కొత్త డ్రెస్ ఒక్క రోజుకి దొరకవచ్చు. तो बाबा पूछता है, బాబా అడుగుతున్నారు, मन बुद्धि द्वारा మనసు బుద్ధి ద్వారా नया युग याद आ रहा है? ఈ కొత్త యుగం మీకు గుర్తొస్తుందా? तो वो स्थिति का अनुभव हो रहा है? ఆ స్థితి యొక్క అనుభవం జరుగుతుందా? नया नया रूहानी फीलिंग हो रहा है? కొత్త ఆత్మిక ఫీలింగ్స్ అవుతున్నాయా మీకు? तो इस साल में కాబట్టి ఈ ఈ సంవత్సరంలో हर सेकंड ప్రతి సెకను किसी को मुबारक देना है।
ఎవరికైనా ప్రతి ఒక్కళ్ళకి శుభాకాంక్షలు చెప్పాలి. तो क्या करना है? ఇలా ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పాలి అంటే ఏం చెయ్యాలి? तो पहले बाबा वरदान देता है सफलता भव। అయితే ముందు బాబా వరదానం ఇస్తున్నారు సఫలతా భవ అని చెప్పి. तो जिस सेकंड ఏ సెకన్ అయితే सदा సదా मेरे बच्चे నా పిల్లలు अपना तन, వా వారి తనువు, मन, మనస్సు, धन, వారి ధనము, जीवन, వారి జీవితము, समय, సమయము, संकल्प, సంకల్పాలు, श्वास శ్వాస भगवान के हाथ में देने से భగవంతుని చేతిలోకి ఇచ్చేయడం వల్ల उस आत्मा द्वारा, ఆ ఆత్మ ద్వారా, मुख द्वारा, నోటి ద్వారా, मुस्कुराहट द्वारा, వారి చిరునవ్వు ద్వారా, मधुरता द्वारा, మధురత ద్వారా, हर दृष्टि द्वारा, ప్రతి దృష్టి ద్వారా, संकल्प द्वारा, సంకల్పాల ద్వారా, शुभ भावना शुभ कामना द्वारा వాళ్ళ శుభ భావన మరియు శుభ కామనల ద్వారా परमात्मा का शक्ति పరమాత్మని యొక్క శక్తి कंटिन्यूअसली కంటిన్యూస్‌గా फ्लो होता ही रहेगा। ఫ్లో అయితూనే ఉంటుంది. उसके आधार पर దాని ఆధారంగానే आपको हर सेकंड में नया 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 अनुभव होता रहेगा। ఆ శక్తి అలా ఫ్లోడా ఆధారంగానే మీకు ప్రతి సెకను కొత్త అనుభవాలు జరుగుతూ ఉంటాయి. आपके जो आपसे जो निकला हुआ वो एनर्जी है ना, మీ మీ ద్వారా బయటికి వెలువడిన ఆ శక్తి ఉంది కదా! दुनिया का कोई भी कॉर्नर में एक सेकंड में जाकर पहुंच जाएगा। అది ప్రపంచంలో ఏ మూలకైనా ఒక్క సెకన్‌లో వెళ్ళిపోయి చేరుకుంటుంది. आज मनुष्यों ने ऐसे रॉकेट को इन्वेंशन किया है, ఈ రోజుల్లో మనుషులు ఎలాంటి రాకెట్‌ని ఇన్వెంట్ చేశారు అంటే కనుక్కున్నారు అంటే 2000-3000 किलोमीटर दूर में रहे हुआ और एक कंट्री में वहां एक स्पॉट में जाकर वो रॉकेट गिरता है। 2000, 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశంలో ఎక్కడో అక్కడ చెప్పిన పాయింట్ దగ్గరికి వెళ్లి ఆ రాకెట్‌ని పడివేసేలా చేయొచ్చు. तो आपके पास भी रॉकेट है, మీ దగ్గర కూడా రాకెట్ ఉంది ఇప్పుడు. मन रूपी साधन है। ఆ మనస్సు అనే సాధనం ఉంది. वो लोग रॉकेट में बॉम्ब लेकर जाके वहां गिराते हैं। వాళ్ళందరూ ఏం చేస్తున్నారు లౌకికల్లోని బాంబుని రాకెట్ ద్వారా పంపించి అక్కడ బాంబులు వేస్తున్నారు. आपके मन रूपी साधन द्वारा बाबा शांति का बॉम्ब लेकर जाके उस आत्मा को देते हैं। కానీ బాబా ఏం చేస్తున్నారు? మీ మనస్సు అనే రాకెట్ ద్వారా శాంతి అనే బాంబుని ఆ ఆత్మలకి చేరుస్తున్నారు. उन लोगों को मालूम है వాళ్ళందరికీ తెలుసు भविष्य में बहुत युद्ध होने वाला है, భవిష్యత్తులో చాలా యుద్ధాలు అయ్యేలా ఉన్నాయి అని చెప్పి. इसलिए वो लोगों ने रॉकेट को भी स्टॉक करके रखा है, बॉम्ब भी स्टॉक करके रखा है। అందుకే వాళ్ళందరూ ఏంటి రాకెట్‌లని స్టాక్ చేసుకున్నారు, జమ చేసుకున్నారు. అలాగే బాంబుల్ని కూడా దాచిపెట్టుకున్నారు. वो विनाश के लिए निमित्त बने हैं। వాళ్ళందరూ వినాశనం జరగడానికి నిమిత్తంగా తయారయ్యే ఉన్నారు వాళ్ళు. जो विनाश होता है उसको शांत करने वाले कोई तो चाहिए ना। అయితే వినాశనం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని శాంతింపచేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు కావాలి కదా! कोई आग लगाने के लिए निमित्त बनते हैं, कोई पानी डालकर बुझाने में निमित्त बनते हैं। కొంతమందేమో అగ్ని వేసి అక్కడ అంతా దహించి వేయడానికి నిమిత్తంగా ఉంటారు. కానీ కొంతమందేంటి ఆ జ్వాలని ఆర్పడానికి కొంతమంది నిమిత్తమై ఉంటారు. आप कौन हो? మీరెవరు అందులో? जब अग्नि लग गया है उसमें पेट्रोल डालने वाले हो या पानी डालने वाले हो? అగ్ని అగ్ని వచ్చిందనుకోండి ఎక్కడైనా అంటుకుంది అనుకోండి. అందులో మీరు పెట్రోల్ వేసేవాళ్ళా? లేకపోతే నీళ్లు వేసేవాళ్ళా? इतना जोर से अग्नि आएगा, थोड़ा थोड़ा पानी से कुछ भी होने वाला नहीं है। ఎంత జోరుగా, ఎంత ఎక్కువగా అగ్ని వస్తుందంటే, అందులో కొంచెం నీళ్లు వేస్తే మనం ఆ నిప్పుని ఆపలేము. उतना बारिश द्वारा इतना पानी गिरना चाहिए, जैसे फ्लड आता है ना, उतना मतलब उतना क्वांटिटी में पानी आना चाहिए। దాన్ని ఆపాలి అంటే వర్షం వస్తుంది కదా! లేకపోతే వరదలొస్తాయి కదా! ఎంత వరదలొస్తే ఎంత నీళ్లొస్తాయి? అంత నీళ్లు వస్తేనే మనం ఆ అగ్నిని ఆపగలం. इसलिए అందువల్ల स्थापना के निमित्त बच्चे స్థాపనకి నిమిత్తమైన పిల్లలు सारे खजानों को जमा करके रखा है। మీరు మొత్తం ఖజానానంతటిని మీరు జమ చేసుకొని ఉంచుకున్నారా? संकल्पों का खजाना, సంకల్పాల ఖజానా, समय की खजाना, సమయం యొక్క ఖజానా,
शक्तियों का खजाना, శక్తుల ఖజానా, ज्ञान के खजाना, జ్ఞానం యొక్క ఖజానా, स्थूल धन का खजाना, మూలధనం యొక్క ఖజానా, दुआओं का खजाना। ఆశీర్వాదాల ప్రార్థనల ఖజానా. कितना स्टॉक है चेक करो। ఎంత స్టాక్ ఉంది మీ దగ్గర చెక్ చేసుకోండి. दिन में कितना खर्चा कर रहे हो ప్రతి రోజులో మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు? और कितना कमाई कर रहे हो। మరియు ఎంత మీరు సంపాదన చేసుకుంటున్నారు? 1 मिनट में कितना जमा हो रहा है, ఒక్క నిమిషంలో మీకు ఎంత జమ అవుతుంది? कितना संकल्प आ रहा है, ఎన్ని సంకల్పాలొస్తున్నాయి? उसमें व्यर्थ कितना है, అందులో వ్యర్థం ఎంతుంది? साधारण कितना है, అందులో సాధారణంగా ఏమున్నాయి? कितना है, సాధారణంగా ఎన్ని ఉన్నాయి? समर्थ कितना है। అందులో సమర్థమైనవి ఎన్నున్నాయి? चेक करो। ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. चेक किसको करना है, చెక్ చెక్ చేసుకోవడం దేన్ని చెక్ చేసుకోవాలి మనము? कौन चेक करना है, ఎవరు చెక్ చేయాలి? आपको ही करना पड़ेगा ना। ఇవన్నీ ఎవరు చెక్ చేసుకోవాలి? మీరే కదా చెక్ చేసుకోవాలి. घर में ब्लड टेस्ट रिपोर्ट का मशीन रखते हो, शुगर का मशीन रखते हो और बीपी का मशीन रखते हो। ఇంట్లో బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి, షుగర్ టెస్ట్ చేసుకోవడానికి, లేకపోతే బీపీ చెక్ చేసుకోవడానికి మిషన్ పెట్టుకుంటారు. ऐसे ही मन से ये सभी स्थिति को चेक कर रहे हो क्या। అలాగే మీరు మీ మనస్సుతో మీ స్థితిని అన్ని స్థితుల్ని చెక్ చేసుకుంటున్నారా? तो अपने दिन का अकाउंट को एवरी मिनट चेक करते रहना। మీరు ప్రతి ఒక్క రోజున ప్రతి ఒక్క మినిట్ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. किसी को गिफ्ट लेना अच्छा लगता है, చాలా మందికి కొంతమందికి గిఫ్ట్ తీసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. उससे वो लोग खुश होते हैं ना। దాంతో వాళ్ళు చాలా సంతోషపడతారు కదా! इसलिए आप बाबा से गिफ्ट ले लो అందువల్ల మీరు బాబా దగ్గర నుంచి బహుమతి తీసుకోండి. और सभी को गिफ्ट बांटते बांटते रहना। అందరికి మీరు బహుమతుల్ని పంచుతూ ఉండండి. स्वयं खुश रहना और सभी को खुश करना। మీరు స్వయంగా సంతోషంగా ఉండండి. అందరిని కూడా సంతోషింప చేయండి. लेकिन टोली बनाकर कोई स्थूल साधन देकर नहीं। కానీ టోలీ చేసి అందరికి స్థూల సాధనాల ద్వారా వాళ్ళకి ఇవ్వడం, టోలీ చేసి ఇవ్వడం అలా కాదు. निरंतर నిరంతరము आपके सामने మీ ఎదురుగా कोई भी आत्माएं आते हैं, ఏ ఆత్మ వచ్చినా సరే, किसी भी भाव में आते हैं, ఏ భావనతో వచ్చినా సరే, आप उनके प्रति शुभ भाव ही रखना। మీరు వాళ్ళ పట్ల శుభ భావనయే పెట్టండి. शुभ क्या है, శుభం అంటే ఏంటి? उस आत्मा का कल्याण हो, ఆ ఆత్మకి కళ్యాణం జరగాలి. उसको भगवान का पहचान मिले, వాళ్ళందరూ భగవంతుడిని గుర్తించాలి. सच्चा भगवान का जायदाद उनको मिले। సత్యమైన భగవంతుని యొక్క ఆస్తి అంతా వాళ్ళకి రావాలి, దొరకాలి. सिर्फ संकल्प मत करना, ఓన్లీ ఇలా సంకల్పం మాత్రమే చేయొద్దు. निरंतर आपके द्वारा फ्लो होना चाहिए। నిరంతరము మీ ద్వారా అలా ఫ్లో అవుతూనే ఉండాలి ఆ శక్తి. फ्लो हो रहा है इसका मतलब वो जा रहा है। అక్కడ మీకు అలా శరీరం నుంచి ఫ్లో అవుతుంది అంటే శక్తి, దాని అర్థం ఏంటంటే అవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి అని అర్థం. घर से बाहर निकलते हो, ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు जैस्मिन का सेंट स्प्रे करके जाते हो। మీరు మంచి మల్లెపూల యొక్క సెంటు వేసుకుని వెళ్తారు. जब तक उसका खुशबू आपको आ रहा है, जब तक खुशबू आपको आ रहा है, ఇప్పటి వరకు అయితే మీకు ఆ మల్లెపూల సెంటు వాసన వస్తుందో, तब तक लोगों को भी वो स्मेल आता रहेगा। అప్పటి వరకు కూడా జనాలందరికీ కూడా ఆ సెంటు స్మెల్ వస్తుంది. जब तक अपने फेस में देकर जब तक फेयर एंड लवली रहेगा, ఎప్పటి వరకు మీ ఫేస్ మీద ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుందో, आपको देखने से लोगों को वो फेयर एंड लवली के साथ मुख दिखेगा ना। అప్పటి వరకు వాళ్ళ మొత్తం జనాలందరికీ మీ ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన ఫేసే కనిపిస్తుంది కదా! ऐसे అలాగే अपनी मन बुद्धि द्वारा మీ మనస్సు, బుద్ధి ద్వారా हर आत्मा के प्रति ప్రతి ఆత్మ పట్ల हर सेकंड ప్రతి సెకను रूहानी परमात्मा का शक्ति ఆత్మిక పరమాత్ముని యొక్క శక్తి आपके द्वारा बाहर जा रहा है, वो चेक करते रहना। మీ ద్వారా బయటికి వెళ్తుందా లేదా అన్నది చెక్ చేసుకోండి. इससे क्या होता है, దీంతో ఏం జరుగుతుంది? एक सफलता होती है, ఒకటి సఫలత దొరుకుతుంది. हर सेकंड स्थिति चेंज होता है, ప్రతి సెకను మీ స్థితి మారుతూ ఉంటుంది. नया युग आता ही रहता है।
మీకు కొత్త యుగం వస్తూనే ఉంటుంది. स्व पुरुषार्थ होता रहेगा, స్వపురుషార్థం జరుగుతూనే ఉంటుంది. उनको गिफ्ट मिलता रहेगा, వాళ్ళకి గిఫ్ట్ दొరుకుతూనే ఉంటుంది. वो थैंक यू कहते रहेंगे, వాళ్ళు థాంక్స్ చెప్తూనే ఉంటారు. माया आने का चांस नहीं है, మాయ వచ్చే ఛాన్సే లేదు. आप फुल बिजी होंगे। మీరు ఫుల్ బిజీ అయిపోతారు. बाबा मुझे सेवा नहीं देता है, कंप्लेंट नहीं रहता है, అప్పుడు బాబా నాకు సేవ ఏమి ఇవ్వట్లేదు అనే కంప్లెయింట్ ఉండదు. स्टेज का जरूरत नहीं है, అక్కడ స్టేజ్ యొక్కకు అవసరం లేదు. कोई आत्मा आपके सामने आए कंडीशन नहीं है, ఎవరైనా ఆత్మ మీ ఎదురుగా రావాలి అన్న కండిషన్ ఏమీ లేదు. कोई आए ज्ञान पूछे क्वेश्चन पूछा तो क्या करे, एक क्वेश्चन भी नहीं रहेगा। ఎవరన్నా వచ్చి నన్ను జ్ఞానంలో ఒక క్వెషన్ అడిగితే నేను ఏం ఆన్సర్ చెప్పాలి అలాంటిది కూడా ఏమీ లేదు. उनको ब्रह्मा भोजन बनाओ, गिफ्ट दे दो, ये करो, वो भी कोई चिंता नहीं है। బ్రహ్మ భోజనం చేయండి లేకపోతే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి అలాంటి స్థితి కూడా ఏమీ లేదు. देखो कितना समस्या का समाधान मिल जाता है। చూడండి ఎన్ని సమస్యలకి సమాధానం దొరుకుతుంది. क्या कर रहा है, మీరు ఏం చేస్తున్నారు? क्या हो रहा है, ఏం జరుగుతుంది? आप जाने बाबा जाने बस। అది మీకు తెలుసు మరియు బాబాకే తెలుసు అంతే. इसीलिए అందువల్ల इस साल में ఈ సంవత్సరంలో अपने पुरुषार्थ के प्रति, మీ పురుషార్థం పట్ల, सेवा के प्रति సేవ పట్ల ये नवीनता लाना ఈ కొత్త నవీనతని తీసుకురావటం सारे साल में మొత్తం సంవత్సరం అంతట్లోనూ सभी लोगों को అందరికీ अविनाशी गिफ्ट देते रहना। అవినాశి బహుమతులు ఇస్తూ ఉండండి. उसके साथ దాంతో పాటు जितना भी साधना करते हो ఎంత మీరు సాధన చేస్తారో उसको जमा करते रहना। దాన్ని జమ చేస్తూ ఉండండి. एक जगह पर जमा करते रहेंगे, ఒక ప్లేస్‌లో జమ చేస్తూ ఉంటారు. दूसरी जगह पर गुस्सा करते 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 अकाउंट क्लियर करते जाएंगे। ఒకవైపేమో మీరు జమ చేసుకుంటూ ఉంటారు. ఇంకో వైపునేమో కోపం తెచ్చుకుంటూ మొత్తం జమ అంతటిని ఖాళీ చేసేస్తారు. बाबा के सेंटर पर जाना, బాబా సెంటర్‌కి వెళ్ళటం, वहां बैठकर अपने पति को आत्मा को शक्ति देना। బాబా సెంటర్‌కి వెళ్ళడం, అక్కడ కూర్చుని భర్త యొక్క ఆత్మకి శక్తినివ్వడం. घर में आने के बाद उनके साथ झगड़ा करना। ఇంటికొచ్చిన తర్వాత భర్తతో గొడవ పెట్టుకోవడం. क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? नो रिजल्ट्स। అక్కడ రిజల్ట్ ఏమీ ఉండదు. बाबा मेरा पति ध्यान में नहीं आता है। బాబా నా భర్త జ్ఞానంలోకి రావటం లేదు. क्यों नहीं आता है? ఎందుకు రావటం లేదు? जितना देते हो ना उससे भी ज्यादा गुस्सा करते हो। మీరు ఎంత ఇస్తే దానికన్నా ఎక్కువ మీరు కోపం చేస్తున్నారు ఆయన మీద. रिजल्ट्स क्या होता है? అప్పుడు రిజల్ట్స్ ఏమవుతుంది? वो और भी गुस्सा करेगा ना, ఆయన ఇంకా కోపం చూపిస్తారు కదా! तो बाबा को ही डाइवोर्स दे देते हैं। అప్పుడు బాబాకే డైవర్స్ ఇచ్చేస్తూ ఉంటారు. बच्चे याद रखना, పిల్లలు గుర్తుపెట్టుకోండి. आगे तो बहुत खर्चा आने वाला है। మున్ముందు ఇంకా ఎక్కువ ఖర్చు వచ్చేటటువంటిది ఉంది. लाखों करोड़ों के रूप में आपके सामने आपके प्रजाएं भक्त भाई बहन आने वाले हैं। లక్షల్లో లేకపోతే కోట్లల్లో మీ సోదర సోదరీలందరూ మీ ముందుకు వచ్చేటట్టుగా ఉంది. क्यों आते हैं? ఎందుకొస్తారు వీళ్ళందరూ? ईश्वरीय सुख लेने के लिए आते हैं। ఈశ్వరీయ సుఖాన్ని తీసుకోవడానికి వస్తారు. लक्ष्मी नारायण बनने के लिए हाथ तो उठाते हो। మీరు లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలని చెప్పి చెయ్యి అయితే ఎత్తేస్తారు. भविष्य में భవిష్యత్తులో उतना लोगों के ऊपर राज्य करना है, అంతమంది మీద రాజ్యం చెయ్యాలి అంటే, उतना प्रकृति के ऊपर राज्य करना है, तो అంత ప్రకృతి మీద కూడా మీరు రాజ్యం చెయ్యాలి అంటే, अभी संगम युग में पेमेंट तो करना पड़ेगा ना। ఇప్పుడు సంగమయుగంలో పేమెంట్ చెయ్యాలి కదా! पेमेंट करना है तो आपके पास स्टॉक रहना चाहिए ना। మీరు పేమెంట్ చెయ్యాలి అంటే మీ దగ్గర అంత స్టాక్ ఉండి తీరాలి కదా! स्टॉक करना है तो उतना निरंतर कमाई तो करना पड़ेगा ना। అయితే స్టాక్ చెయ్యాలి అనుకోండి. మీరు అంతగా నిరంతరము రోజు మీరు సంపాదన సంపాదించుకుంటూ ఉండాలి కదా! भले कमाई किया उसको वेस्ट खर्चा में चला गया, आपके पास कुछ रहेगा नहीं ना। అయితే సంపాదన సంపాదించుకుంటారు. కానీ వేస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఖర్చయిపోతుంది. అప్పుడు మీ దగ్గర ఏమీ స్టాక్ అవ్వదు. इसलिए అందువల్ల संकल्प से ही चेक करो, हर रोज मैं कितना ईश्वरीय सेवार्थ संकल्प को यूज कर रहा हूँ। మీరు సంకల్పాలతోనే చెక్ చేసుకోండి. మీ సంకల్పాలను చెక్ చేసుకోండి. నేను రోజు ఈశ్వరీయ సంకల్పాలు ఎన్ని చేస్తున్నాను? वर्तमान समय में देखो, వర్తమాన సమయంలో చూడండి. लौकिक में లౌకికంలో
स्थूल कमाई के लिए స్థూల సంపాదన గురించి लोग జనము 15-16 घंटे अपने शरीर को, मन बुद्धि को उसमें लगा रहे हैं 15, 16 గంటలు లౌకిక సంపాదన గురించి ఆ వర్క్‌లోనే ఉంటున్నారు. और घर में भी आकर ओवर टाइम कर रहे हैं। ఇంటికొచ్చి కూడా ఓవర్ టైమ్ చేస్తున్నారు. और आपका मन रूहानी कमाई में कितना समय लग रहा है चेक करो। అయితే మీ మనస్సు ఈ ఆత్మిక సంపాదనలో ఎంత సంపాదించుకుంటుంది అన్నది చెక్ जी। చేసుకోండి. तो अभी प्लान बनाओ। ఇప్పుడు ప్లాన్ చేయండి. तो आपका कितना हर रोज जमा हो रहा है ఇది ఇప్పుడు రోజు ఎంత జమ అవుతుంది అన్నది చెక్ చేసుకోండి. याद रखना। గుర్తుపెట్టుకోండి. लौकिक जो कमाई है एक जन्म के लिए, లౌకికంలో ఏదైతే సంపాదన ఉందో అది ఈ ఒక్క జన్మకి మాత్రమే. और आपके 84 जन्मों का कमाई तो अभी करना है ना। అయితే మీ 84 జన్మలది సంపాదన ఇప్పుడే కదా చెయ్యాలి. लोगों को तो कहते हो ఆ జనాలకైతే చెప్తారు మీరు. अब नहीं तो कब नहीं, ఇప్పుడు కాపోతే ఇంకెప్పుడు కాదు అని చెప్పి. अभी आकर ज्ञान ले लो। ఇప్పుడే వచ్చి జ్ఞానం తీసుకోండి. लेकिन आप जो ज्ञान वाले बच्चे क्या कर रहे हो? అయితే అలా చెప్తారు వాళ్ళకి. కానీ మీ జ్ఞానం ఉన్న పిల్లలు మీరందరూ ఏం చేస్తున్నారు? इसीलिए అందువల్ల ब्राह्मण जीवन का श्रेष्ठता का आधार है। బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ఠతకి ఆధారము ब्राह्मण कौन है? బ్రాహ్మణులంటే ఎవరు? भगवान భగవంతుడు अपने बच्चों को, తమ పిల్లలకు चैतन्य शक्तियों को, చైతన్య శక్తులకు, जड़ साधन को, జడ సాధనాలకు जिनको जो लोगों ने एप्लीकेशन डाला है, అయితే ఎవరైతే ఇక్కడ అప్లికేషన్ పెట్టారో भगवान उनके शक्तियों को భగవంతుడు ఆయన శక్తులను ब्राह्मणों द्वारा బ్రాహ్మల ద్వారా उनको पहुंचाने का काम करते हैं। వాళ్ళందరికీ అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ పంపించే एक साधन बनाते हैं। ఒక సాధనం కింద తయారు చేస్తారు మిమ్మల్ని. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. सदा आपका मन बुद्धि परमात्मा का तरफ है। సదా మీ మనసు, బుద్ధి పరమాత్మని వైపు ఉన్నాయా? भले आप ज्ञान सुनाओ, మీరు ఆ జ్ఞానాన్ని వినిపించి ఉండవచ్చు. भले टोली बनाओ, లేకపోతే టోలీ తయారు చేసి ఉండవచ్చు. उस समय बाबा का शक्ति आपके द्वारा फ्लो नहीं हो रहा है, वो सेवा नहीं है। ఆ సమయంలో మీ ద్వారా భగవంతుని యొక్క శక్తి ప్రవహించటం లేదు అంటే అది సేవ కాదు. बाबा ने कोई साधन लिया है బాబా ఏదైనా సాధనం తీసుకుంటే కనుక तो उसका असर उस साधन के ऊपर होगा ना। అప్పుడు ఆయన ప్రభావము ఆ సాధనం మీద ఉంటుంది కదా. कोई मशीन को करंट एंटर हो गया तो मशीन गर्म तो जरूर होगा ना। ఏదైనా మెషిన్ ఉంది అనుకోండి, అందులోకి కరెంట్ ఎంటర్ అయింది అనుకోండి, అది వేడెక్కుతుంది కదా. उसका तो प्रभाव मशीन के ऊपर पता चलता है ना। అప్పుడు ఆ కరెంట్ యొక్క ప్రభావము ఆ మెషిన్ మీద ఎంత ఉందో మనకు తెలుస్తుంది కదా. ऐसे అలాగే आपके मन द्वारा, మీ మనస్సు ద్వారా, बुद्धि द्वारा, మీ బుద్ధి ద్వారా, मुख द्वारा, మీ ముఖము ద్వారా, मधुरता द्वारा, మీ మధురత ద్వారా, संकल्प द्वारा సంకల్పాల ద్వారా भगवान का शक्ति जा रहा है तो భగవంతుని యొక్క శక్తి వెళ్తుంది అంటే కనుక एवरी सेकंड वो परसेंटेज ज्यादा होना चाहिए। ప్రతి సెకను దాని పర్సెంటేజ్ ఎక్కువ అవుతూ ఉండాలి. नया युग का एहसास आपको होना चाहिए। కొత్త యుగం యొక్క అనుభూతి మీకు జరిగి తీరాలి. उसके लिए क्या करना है? అయితే ఇది జరగాలంటే ఏం చేయాలి? रिफाइन विधि को अपनाओ। మెరుగైన విధిని మీరు అలవర్చుకోవాలి. तो रिफाइन विधि क्या है कि ओल्ड विधि क्या है? రిఫైన్ అంటే మెరుగైన విధి ఏంటి? మీ పాత విధి ఏంటి? पहले हम क्या करते थे? మొదట్లో మనం ఏం చేసేవాళ్ళము? मेरे बेटे को दे रहा हूँ, నేను నా పిల్లవాడికి నా కొడుకుకి ఇస్తున్నాను. इस पेशेंट को दे रहे हैं। లేకపోతే ఈ పేషెంట్‌కి ఇస్తున్నాము. शरीर को इमर्ज करते थे। అలా శరీరాన్ని మీరు ఇమర్జ్ చేసుకునేవారు. अभी किसको इमर्ज करना है? కానీ ఇప్పుడు ఏం ఇమర్జ్ చేసుకోవాలి? आत्मा को इमर्ज करो। ఆత్మనే గుర్తు తెచ్చుకోవాలి. और यहाँ से जो शक्ति डायरेक्टली जाकर वो आत्मा को ही पहुंचना चाहिए। ఇక్కడి నుంచి మీ దగ్గర నుంచి ఆ ఎనర్జీ వెళ్ళి డైరెక్ట్ ఆత్మ దగ్గరికే వెళ్ళాలి. फाइनेंशियल प्रॉब्लम, हेल्थ प्रॉब्लम के लिए नहीं।
ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌కి లేకపోతే ఆర్థిక సమస్య కాదు, లేకపోతే అనారోగ్య సమస్య కూడా కాదు. बाबा उस आत्मा को शक्ति दो ताकि वो आत्मा उस समस्या से बाहर आए। బాబా మీరు ఆ ఆత్మ యొక్క ఆ ఆత్మకి ఇలాంటి శక్తినివ్వండి. ఆ శక్తితో వాళ్ళు వాళ్ళకున్న సమస్య నుంచి బయటికి వస్తారు అని చెప్పి. तो परमात्मा से शक्ति लेकर आप आत्मा उस आत्मा को देने के लिए निमित्त बनना। మీరు పరమాత్మ నుంచి శక్తిని తీసుకొని, ఆ ఆత్మకి ఆ శక్తిని ఇచ్చే సాధనంగా మీరు తయారవ్వాలి. आपके विधि की सिद्धि बहुत श्रेष्ठ है, మీ విధి యొక్క సిద్ధి చాలా శ్రేష్టమైనది. लेकिन क्या करना है? కానీ ఏం చేయాలి మీరు? अंतर्मुखता के भट्टी में रहना। మీరు అంతర్ముఖత అనే బట్టీలో ఉండండి. अंतर्मुखता क्या है? అంతర్ముఖత అంటే ఏంటి? मन को अंदर भेजना। మనస్సుని లోపలికి పంపించడం. अंदर कौन है? ఆ లోపల ఎవరున్నారు? आत्मा, शिव बाबा, ब्रह्मा बाबा। ఆత్మ, శివబాబా మరియు బ్రహ్మబాబా ఉన్నారు. बाहर कौन है? బయట ఎవరున్నారు? शरीर, साधन, दुनिया, ये बाहर है। శరీరము, ప్రపంచము, धन है। ధనము. ठीक है, जितना अंतर्मुखता में निरंतर बैठे रहेंगे, మీరు ఎంత అంతర్ముఖంగా అంటే లోపలే ఎంతసేపు మీరు కూర్చుని ఉంటే, तो बाबा ऐसे आपको रेडी करेगा। బాబా మిమ్మల్ని అలా ఎలా కావాలంటే అలా తయారు చేస్తారు. अभी देने का समय नहीं है, ఇప్పుడు ఇచ్చేటటువంటి సమయం కాదు. अभी युद्ध स्टार्ट नहीं हुआ है, स्टॉक करने का समय है। ఇప్పుడు యుద్ధం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు స్టాక్ చేసుకునే సమయం. युद्ध माना छोटा छोटा चल रहा है, बड़ा युद्ध तो अभी भी बाकी है। యుద్ధాలు ఇప్పుడైతే జరుగుతున్నాయి. అవి చిన్న చిన్నవే జరుగుతున్నాయి. ఇంకా పెద్ద యుద్ధం జరిగేటటువంటిది ఇంకా బాకీ ఉంది. ఇప్పుడు వస్తుంది. इसलिए అందువల్ల उतना बड़े युद्ध में आपको ये युद्ध करना है तो అంత పెద్ద యుద్ధంలో మీరు యుద్ధం చెయ్యాలి అంటే కనుక दिन में थोड़ा थोड़ा समय निकाल कर రోజులో కొంత కొంత సమయం తీసుకుని अंतर्मुखता की भट्टी में बैठना, అంతర్ముఖత అనే బట్టీలోని ఉండండి. वो सुख का अनुभव करना। ఆ సుఖం యొక్క అనుభవం చెందండి. साथ में దాంతో పాటు बाप दादा, బాబ్దాదా आप प्यारे बच्चों को ఈ ప్రియమైన పిల్లలందరికీ जो वरदान दे रहे हैं ఏ వరదానం ఇస్తున్నారో उसको सदा स्मृति में रखना। దాన్ని ఎల్లప్పుడూ మీరు స్మృతిలో ఉంచుకోండి. बाबा क्या वरदान दे रहा है? బాబా ఏ వరదానం ఇస్తున్నారు? सफलता भव। సఫలతా భవ అన్న వరదానం ఇస్తున్నారు. सफलता कब होगा? సఫలత మీకు ఎప్పుడు జరుగుతుంది? हर सेकंड आपका मन भगवान यूज करेगा ईश्वरी सेवा के लिए। ప్రతి సెకను భగవంతుడు మీ మనస్సుని ఉపయోగించుకున్నప్పుడు మరియు ఈశ్వరీయ సేవ జరిగినప్పుడు. उस सेवा में ఆ సేవలో आपका स्वार्थ है। మీ స్వార్థం ఉంది. स्वार्थ है तो ఆ ఆ సేవలో మీ స్వార్థం ఉండినట్లయితే पर्सनल इंटरेस्ट है, దాంట్లో కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే గనుక पर्सनल परिवार का है, దానిలో స్వపరివారం గురించి అయితే గనక आप खुद खा रहे हो तो లేకపోతే మీరే స్వయంగా తింటుంటే కనుక उसमें सफलता नहीं मिलेगा। అందులో మీకు సఫలత దొరకదు. घर में भोजन बनाया, खुद खा लिया, आपको धन कहाँ से मिलेगा बताओ? మీరు ఇంట్లో వంట చేశారు, మీరే తినేశారు అంటే అప్పుడు మీకు ధనం ఎట్లా వస్తుంది? घर में परिवार वालों को भोजन खिलाया, कौन आपको पैसा देगा? ఆ పరివారం వాళ్ళకే ఇంట్లో తినిపిస్తే మీకు డబ్బులు ఎవరిస్తారు? दूसरे लोगों के आप देंगे, शेयर करेंगे, तभी तो उनसे कमाई आता है ना। వేరే వాళ్ళకి మీరు ఇది అమ్మితే గనక అప్పుడు మీకు సంపాదన జరుగుతుంది కదా! इसलिए అందువల్ల आप आत्मा इंडिपेंडेंट हो, మీరు ఆత్మ ఇండిపెండెంట్‌గా ఉంటారు. बाकी सभी लोग अलग लोग ही है। మిగతా వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళే. उस सेवा में ఆ సేవలో शरीर का संबंध, अलौकिक संबंध लेकर मत आना। ఆ సేవలో నీ శారీరక సంబంధము మరియు అలౌకిక సంబంధము అన్న విషయాల్ని తీసుకురావద్దు. सिर्फ आत्मा को जा रहा है बस। ఓన్లీ ఆత్మకి వెళ్తుంది ఆ శక్తి అంతే. ऐसे ఇటువంటి सारे खजानों के संपन्नता में रहते हुए మొత్తం అన్ని ఖజానాల యొక్క సంపన్నలతో ఉంటూ क्या प्रॉब्लम हुआ? तो बाबा कहते अनुभवी बनो బాబా అంటారు మీరు అనుభవీలుగా అవ్వండి. और अनुभव दूसरों को अनुभूति कराओ। ఆ అనుభవాన్ని వేరే వాళ్ళకు కూడా అనుభూతి కల్పింప చెయ్యండి.
किसको क्या देना है उसके लिए आप संकल्प मत करना। ఎవరికి ఏమివ్వాలి అన్న దాని గురించి మీరు సంకల్పాలు చెయ్యొద్దు. उस प्लेस के लिए आप मुहूर्त बनना। ఆ ఆ ప్లేస్ గురించి మీరు మూర్తిగా తయారైపోండి. उस सब्जेक्ट के लिए आप मुहूर्त बनना। ఆ సబ్జెక్ట్ గురించి కూడా మీరు మూర్తిగా తయారైపోండి. आपको क्या अनुभव करना है? మీరు ఏం అనుభవం చెయ్యాలి? बाबा आपको जहां भी रखता है, బాబా మిమ్మల్ని ఎక్కడ ఉంచితే लौकिक में हो या अलौकिक में हो, లౌకికంలో అవ్వచ్చు, లేకపోతే అలౌకికంలో అవ్వచ్చు. चाहे हॉस्पिटल में हो या टूर में हो, లేకపోతే మీరు హాస్పిటల్‌లో ఉండొచ్చు, లేకపోతే మీరు టూర్‌లో అయినా ఉండొచ్చు. निरंतर भगवान की शक्ति आपके द्वारा फ्लो हो रहा है, ये अनुभव आपको होना चाहिए। నిరంతరము భగవంతుని యొక్క శక్తి మీ ద్వారా ఫ్లో అవుతుందా లేదా అది చూసుకోవాలి. किसको जाकर पहुंचना चाहिए वो बाबा डिसाइड करेगा। ఎవరి దగ్గరికి ఆ శక్తి వెళ్లి చేరుతుంది అన్నది అది బాబాయ్ డిసైడ్ చేస్తారు. तो अनुभूति उन लोगों को होता है। అప్పుడు అనుభూతి కూడా వాళ్ళందరికీ జరుగుతుంది. वो लोग आपको दिल से थैंक यू भी कहते हैं। వాళ్ళు కూడా వాళ్ళు మనస్పూర్వకంగా మీకు థాంక్స్ కూడా చెప్తారు. अनुभूति का आधार है అనుభూతికి ఆధారం ఏంటంటే खजाने का जमा का खाता। ఖజానాల యొక్క జమా ఖాతా. आपके पास स्टॉक ही नहीं है, दूसरों को कहाँ से देंगे बताओ? మీ దగ్గర స్టాకే లేదు అనుకోండి. వేరే వాళ్ళకి ఏమిస్తారు మీరు? आपके एसबीआई अकाउंट में पैसा ही नहीं है, गूगल पे में आपने 10,000 रुपए भेज दिया, वो कहाँ से जाकर पहुंचेगा? మీ ఎస్‌బీఐ అకౌంట్‌లో ऐसी अनुभूति कराओ। ఇలాంటి అనుభూతిని చేపించండి మీరు. जब तक आपको अनुभव नहीं होता है, ఎప్పటి వరకు మీకు అనుభవం జరగదో, तब तक उन लोगों को अनुभूति नहीं होता है। అప్పటి వరకు వాళ్ళందరికీ కూడా అనుభూతి జరగదు. कोई ऑफिस में ऑफिस के साथ-साथ कोई मशीनरी को भी साथ में रखते हैं ना? కొంతమంది ऑफ ఆఫీస్‌లో మిషనరీ కూడా వాళ్ళతో ఉంచుకుంటారు. कंप्यूटर रहता है और ज़ेरॉक्स मशीन रहता है, कैलकुलेटर रहता है। వాళ్ళ ఆఫీస్‌లో కంప్యూటర్ ఉంటుంది, జిరాక్స్ మిషన్ ఉంటుంది, కాలిక్యులేటర్ ఉంటుంది. ऐसे ही అలాగే अपने संकल्पों को चेकिंग करने का मशीन है। మీ దగ్గర మీ సంకల్పాల్ని చెక్ చేసుకునే మిషన్ ఉందా? 1 मिनट में कितना संकल्प चल रहा है? ఒక్క నిమిషంలో ఎన్ని సంకల్పాలు జరుగుతున్నాయి మీకు? ज़्यादा टेंशन है तो ज़्यादा संकल्प चलेगा। ఎక్కువ టెన్షన్ ఉంటే ఎక్కువ సంకల్పాలు జరుగుతూ ఉంటాయి. टेंशन नहीं करना है करके नींद भी नहीं करना है, उसके तरफ भी अटेंशन रहे। టెన్షను నాకు రాకూడదు ఎక్కువ అని చెప్పి పడుకోకూడదు కూడా. దాని వైపు కూడా అటెన్షన్ పెట్టుకోవాలి. संकल्प चलना है, సంకల్పాలైతే జరగాలి. लेकिन उसमें व्यर्थ कितना है, समर्थ कितना है, साधारण कितना है, उसको चेक करना है। సంకల్పాలు అందులో వ్యర్థమైనవి ఏమున్నాయి, సమర్థమైనవి ఏమున్నాయి, లేకపోతే సాధారణమైనవి ఏమున్నాయి చెక్ చేసుకుంటూ ఉండాలి. व्यर्थ को कम करते जाना है, समर्थ को ज़्यादा करते जाना है। వ్యర్థాన్ని తక్కువ చేసుకుంటూ వెళ్ళాలి. సమర్థ సంకల్పాల్ని ఎక్కువ చేసుకుంటూ వెళ్ళాలి. बाप-दादा के पास प्रकृति भी आती है। బాప్‌దాదా దగ్గరికి ప్రకృతి కూడా వస్తుంది. प्रकृति एवर रेडी है। ప్రకృతి అయితే ఎప్పుడు ఎవర్ రెడీగా ఉంటుంది. किसके लिए? దేని గురించి? रॉकेट और बॉम्ब डालने के लिए। రాకెట్ మరియు బాంబు వేయడానికి. बारिश माना बारिश आके विनाश कराने के लिए वो रेडी है। వర్షం కూడా వచ్చి వినాశనం చేయడానికి వర్షం కూడా రెడీగా ఉంది. उसके बाद जो स्थापना के लिए जो मटेरियल चाहिए ना, वो बच्चों के पास स्टॉक है क्या? అయితే ఆ వినాశనం అయిపోయాక స్థాపన చేయడానికి ఏదైతే సాధనాలు కావాలో ఆ స్టాక్ అంతా పిల్లల దగ్గర రెడీగా ఉందా? जैसे कि हर स्टेट में, ఎలా అంటే ప్రతి ఒక్క స్టేట్‌లోనూ, हर सिटी में ప్రతి సిటీలోనూ जो जहाँ आग लगता है ना, उसको बुझाने के लिए बड़े-बड़े व्हीकल में पानी स्टॉक करके रखते हैं। ఎక్కడైతే అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయనుకుంటారో అక్కడ సిటీస్‌లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉన్న అగ్నిని తగ్గించడానికి, ఆపడానికి ఒక పెద్ద పెద్ద ట్యాంక్‌లో నీళ్లు జమ చేసి ఉంచుతారు. व्हीकल में पानी स्टॉक करके रखते हैं। పెద్ద వెహికల్‌లో స్టాక్ చేసి ఉంచుతారు ఆ నీటిని. 24 आवर उसके साथ लोग भी रहते हैं। 24 గంటలు దాంతో అగ్నిమాపక దళం వాళ్ళు కూడా ఉంటారు. फोन आते ही वो तुरंत जाकर क्या करे, आग बुझाने का काम करते हैं। ఫోన్ వస్తూనే వాళ్ళు ఆ అగ్నిని ఆపడానికి వెంటనే వీళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. दुनिया में आग लगाने वाले बहुत लोग हैं।
ప్రపంచంలో అయితే అగ్ని చేసేవాళ్ళు, దహించి వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. आग बुझाने वाले आप लोग ही तो हो ना। అయితే ఆ అగ్నిని ఆపేవాళ్ళు మీరే మీరే కదా! तो चेक करो। కాబట్టి చెక్ చేసుకోండి. अभी बच्चे पूछ रहे हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, मेरा जो स्थिति है, నా స్థితి ఏదైతే ఉందో, जैसे आप कहते हो, ఎలా మీరు చెప్తారో, हर संकल्प, ప్రతి సంకల్పము, हर सेकंड, ప్రతి సెకను, हर श्वास ప్రతి శ్వాస बाबा की सेवा में निमित्त है। బాబా యొక్క సేవలో నిమిత్తం. ऐसे है कि नहीं, कैसे पता चलेगा? అలా బాబా సేవలో నిమిత్తం అయ్యుంది, లేదు అన్నది ఎలా తెలుస్తుంది? एक होता है अनुभव, ఒకటేంటంటే అనుభవం. दूसरा होता है स्थिति का चेंज, రెండవదేంటి స్థితి యొక్క మార్పు. तीसरा है हर सेकंड आपकी जिंदगी में वाह 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 ही आता है। మూడవదేంటి మీ జీవితంలో ప్రతి సెకను వావ్! వాహ్! వాహ్! అనే వస్తుంది. वाई वाई आ गया, क्वेश्चन मार्क आ गया, एक्सक्लेमेटरी मार्क आ गया, इसका मतलब ఆ! వై వై అంటే ఎందుకు, ఎందుకు అని వచ్చిందా? లేకపోతే ఆశ్చర్యార్థకం వచ్చిందంటే గనక దాని అర్థం ఏంటంటే आप बाबा के साथ कनेक्ट नहीं हो। మీరు బాబాతో కనెక్ట్ అయ్యి లేరు అని అర్థం. बाबा क्या कहता है? బాబా ఏం చెప్తారు? हर सेकंड संगम युग का नया साल के रूप में, नया सेकंड के रूप में, नया जीवन के रूप में मनाना। మీరు ఈ సంగమయుగములో ప్రతి సెకను నవయుగంగా లేకపోతే नया सेकंड के रूप में, नया युग के रूप में, नया साल के रूप में मनाना। కొత్త సెకను, కొత్త గంట, కొత్త సంవత్సరము, కొత్త యుగము రూపంలో మీరు జరుపుకోవాలి. सदा खुश रहना बच्चे, మీరు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండాలి. सदा बाबा से लेते रहना, सभी को बांटते रहना। ఎల్లప్పుడూ మీరు బాబా దగ్గర నుంచి తీసుకోవాలి. ఎల్లప్పుడూ బాబా నుంచి వచ్చిన ఆ శక్తుల్ని పంచుతూనే ఉండాలి. निरंतर आप ऐसे कनेक्शन में रहेंगे तो నిరంతరము మీరు ఇలా కనెక్షన్‌లో ఉండి ఉంటే కనుక आपके मुख में रूहानी मुस्कुराहट रहता है। మీ ముఖం మీద ఆత్మిక చిరునవ్వు ఉంటుంది. मुख से सदा मधुरता का बोल ही चलता रहता है। మీ నోటి నుండి ఎప్పుడు మధురత యొక్క మాటలు, విషయాలే వస్తాయి బయటికి. मन से भी बहुत मधुरता से ही किसी के प्रति शुभ भावना, शुभकामना रहता है। మనసుతో ప్రతి ఒక్కరి పట్ల శుభకామనలే ఉంటాయి. శుభభావన, శుభకామనలే ఉంటాయి. सदा दया भाव रहता है, ఎల్లప్పుడూ దయాభావం ఉంటుంది. दातापन का भावन रहता है। దాతాపన్ దాతా దాతాతనం యొక్క భావనే ఉంటుంది. ऐसा नहीं वो मुझे दे दे उसके बाद मैं दे दूं, ऐसा नहीं। అలా కాదు ఫస్ట్ వాళ్ళనే నాకివ్వనియండి, తర్వాత నేనిస్తాను అని కాదు. कोई भी आत्मा हो, ఏ ఆత్మ అయినా సరే आपको सदा देते रहना है। మీరు ఎప్పుడూ ఇస్తూనే ఉండాలి. किसी ने गायन किया उसको ज्यादा करो, किसी ने डांट लिया कम करो, ऐसा नहीं। ఎవరో పొగిడారు వాళ్ళకి ఎక్కువ ఇవ్వండి, లేకపోతే ఎవరో తిట్టారు మిమ్మల్ని వాళ్ళకి తక్కువ ఇవ్వండి అని అలా చేయకూడదు. ऐसे ఇటువంటి इस नए वर्ष को, ఈ కొత్త సంవత్సరాన్ని हर सेकंड को ప్రతి సెకండ్‌కు, भगवान के हाथ में देते हुए ప్రతి సెకండ్‌ని భగవంతుని చేతిలోకి ఇస్తూ सफलता भव के वरदान द्वारा సఫలతా భవ యొక్క వరదానం ద్వారా बाप और स्वयं को తండ్రికి మరియు స్వయాన్ని प्रत्यक्षता करने का समय नजदीक में लाओ। ప్రత్యక్షత చేసే సమయాన్ని మీరు దగ్గరగా తెచ్చుకోండి. बाबा ने एक बात कही, यहाँ स्टेज का बात बाबा ने नहीं कहा। ఇక్కడ బాబా స్టేజ్ అన్న మాట చెప్పటం లేదు. స్థితి అన్న మాట చెప్పట్లేదు. हाँ, आप स्टेज में बैठे रहेंगे तब लोग आपके सामने आएंगे, बाबा का प्रत्यक्षता होगा, ये नहीं कहा बाबा ने। అంటే మీరు స్టేజ్ మీద కూర్చొని ఉంటారు. వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు ప్రత్యక్ష చేసుకోవడానికి అన్న విషయం చెప్పట్లేదు ఇక్కడ బాబా. लेकिन अपने मन को ऐसे स्टेज पर रखना उस द्वारा बाबा और आपका प्रत्यक्षता हो। మీ మనస్సుని ఎలాంటి స్థితిలో అంటే స్టేజ్‌లో ఉంచాలి అంటే మీ ద్వారా భగవంతుని యొక్క ప్రత్యక్షత జరగాలి వాళ్ళకి. तो आपके शरीर को स्टेज पर जाने का जरूरत नहीं है, मन को उस स्टेज पर रखना। మీరు ఇలా చెయ్యాలంటే మీరు స్టేజ్ మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ మనస్సుని ఆ స్టేజ్‌లో అంటే ఆ స్థితిలో ఉంచుకోవాలి మీరు. तो लोग ऑटोमेटिकली आपके सामने आएंगे, वही आपको स्टेज में लेकर जाएंगे। అప్పుడు జనాలే మిమ్మల్ని ఆటోమేటిక్‌గా మీ దగ్గరికొస్తారు. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని స్టేజ్ మీదకి తీసుకొని వెళ్తారు.
तो पहले अपने रूहानी स्टेज को चेक करना। కాబట్టి మీరు మొదట మీ ఆత్మిక స్టేజ్ అంటే ఆత్మిక స్థితిని మీరు చెక్ చేసుకోండి. और चेकिंग मशीन को बार 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 यूज करते रहना। మరియు ఆ చెకింగ్ మిషన్‌ని ఈ స్థితి ఎట్లా ఉన్నది అని చెక్ చేసుకునే మిషన్‌ని కూడా చూసుకుంటూ ఉండండి. सपोज आपके पास नहीं है तो సపోజ్ మీ దగ్గర ఆ మిషన్ లేదు అనుకోండి. बाबा के पास एप्लीकेशन रखना। బాబా దగ్గర అప్లికేషన్ పెట్టండి. बाबा आपको कोरियर द्वारा भेज देता है। బాబా మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు. आने के बाद निरंतर यूज करते रहना। అది వచ్చిన తర్వాత మీరు దాన్ని నిరంతరము ఉపయోగించుకుంటూ ఉండండి. ऐसे ఇటువంటి विश्व के విషయం యొక్క चारों ओर के నలువైపులా ఉన్న सर्व सफलता मूर्त बच्चों को సర్వ సఫలతామూర్తులైన పిల్లలకు सर्व सफल करने वाले అన్నిటినీ సఫలం చేసే तीव्र पुरुषार्थी बच्चों को తీవ్ర పురుషార్థి పిల్లలకు सफल कब होगा? సఫలత ఎప్పుడు జరుగుతుంది? जब बाबा यूज करता है तभी सफल होता है। ఎప్పుడైతే బాబా ఉపయోగించుకుంటారో అప్పుడే సఫలత అవుతుంది. बाबा ले लो करके आप कहेंगे तो सफल नहीं होगा जब तक बाबा यूज नहीं करेगा। బాబా తీసుకోండి, తీసుకోండి అంటే సఫలత అయిపోదు. యూజ్ అవ్వరు. అప్పటి వరకు అప్పుడు సఫలత రాదు అప్పటి వరకు. बाबा ने यूज किया कि नहीं किया कैसे पता चलेगा? బాబా మిమ్మల్ని ఉపయోగించుకున్నారు లేదు అన్నది మీకు ఎలా తెలుస్తుంది? एक बर्तन यूज हो रहा है कि नहीं हो रहा है कैसे पता चलेगा? ఒక ఒక గిన్నె అది దాన్ని ఉపయోగించుకున్నారో లేదో అన్నది ఎలా తెలుస్తుంది? जब उसको यूज कर रहे हैं उसको क्या करते हैं? आग के ऊपर रखते हैं ना, आग का गुण उसमें ट्रांसफर होता है तब पता चलता है उसको यूज हो रहा है। ఎప్పుడైతే ఒక గిన్నెని ఉపయోగించుకుందాము అని అనుకున్నారో దాన్ని అగ్ని మీద పెడితేనే కదా అది అప్పుడు అగ్ని నుంచి దానికి వెచ్చదనం వస్తేనే కదా తెలుస్తుంది దాన్ని యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి. ऐसे भगवान की शक्ति అలా భగవంతుని యొక్క శక్తి आपको अनुभव हो रहा है మీకు అనుభవం జరుగుతుంటే కనుక तो बाबा यूज कर रहा है। అప్పుడు బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. उसके लिए आपको संकल्प करने का जरूरत नहीं, इनका जाने दे उनको जाने दीजिए, इस पर्पस के लिए उस पर्पस के लिए आपको संकल्प करने का जरूरत नहीं है। దాని గురించి మిమ్మల్ని ఉపయోగించడం గురించి సంకల్ప इसके लिए जाना है उसके लिए जाना हाँ। है तो किस पर्पस के लिए वो जाना है उसके लिए आपको संकल्प करने का जरूरत नहीं, वो बाबा करेगा। వాళ్ళకి ఎళ్ళాలి, వీళ్ళకెళ్ళాలి అని చెప్పి సంకల్పాలు చేయాల్సిన అవసరం లేదు. वो बाबा करेगा। అది బాబాయే చేస్తారు. ऐसे ఇటువంటి सदा सफलता द्वारा సదా సఫలత ద్వారా अपने अकाउंट को चेक करने वाले మీ అకౌంట్‌ని తమ అకౌంట్‌ని చెక్ చేసుకునే వాళ్ళు चेकर చెక్కర్లు और भविष्य मेकर చెక్కర్లు అంటే పరిశీలకులు గాను మరియు భవిష్య మేకర్లు గాను ऐसे श्रेष्ठ आत्माओं को అయ్యేటటువంటి శ్రేష్ఠ ఆత్మలకు सदा సదా अपने हर कदम में, తమ ప్రతి అడుగులోనూ हर कदम माना पावों का कदम नहीं संकल्पों का कदम द्वारा ప్రతి అడుగు అంటే ఇక్కడ కాళ్ళ యొక్క అడుగులు కాదు, సంకల్పాల అడుగుల ద్వారా बाप को प्रत्यक्ष करने वाले। బాబాను ప్రత్యక్షం చేసేటటువంటి बाप को प्रत्यक्ष करना माना आपके सामने बाप रहना चाहिए। బాబాని తండ్రిని ప్రత్యక్షం చేయడం అంటే మీ దగ్గర మీ ఎదురుగానే తండ్రి ఉండాలి. आपको पीछे रहना चाहिए మీరు వెనక ఉండాలి. और बाबा ही उनको दिखना चाहिए, आप नहीं दिखना चाहिए। బాబాయే వాళ్ళకి కనిపిస్తూ ఉండాలి, మీరు కనిపించకూడదు. ऐसे ఇటువంటి ग्रेट ग्रेट ग्रैंड फादर के గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కి सर्व ग्रेट ग्रैंड सन को సర్వ గ్రాండ్ సన్స్ కు बाप और दादा का బాబా మరియు దాదా యొక్క बहुत 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 याद प्यार मुबारक और नमस्ते। చాలా 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 ప్రియ స్మృతులు, అభినందనలు మరియు నమస్తే. लेकिन కానీ जो बच्चे ఏ పిల్లలైతే ये స్టేజ్ पहुंचते हैं ఈ స్టేజ్‌కి చేరుకుంటారో उनको ही बाप दादा का नमस्ते और मुबारक मिलता है। వాళ్ళకే బాప్‌దాదా యొక్క నమస్తే మరియు అభినందనలు దొరుకుతాయి. बाप दादा यही चाहते हैं బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు. आप सभी लोग మీరందరూ ऐसे बाप समान बने। ఇలా తండ్రితో సమానంగా తయారవ్వాలి. अच्छा, ओम शांति। అచ్చా ఓం శాంతి.